నంబర్ 35 పూలా అనే హక్కుదారురాలు 5 రోజులు పనిచేసినట్లుగా రోజువారీ హాజరు కలవు. కానీ టోటల్ అటెండెన్స్ కాలంలో 6 అని వేయడం వలన ఒక రోజు గాను 189 రూపాయలు పేమెంట్ ఎక్కువగా చెల్లించడం జరిగింది. గ్రామ సభలో సిఆర్డి అకౌంట్ కూలీ నుండి రికవరీ చేసి సిఆర్డి అకౌంట్లో కట్టడం జరిగింది. ఇష్యూ నెంబర్ 36 పాస్ ఆర్డర్లపైన ఏపీఓ గారి సంతకాలు మరియు ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండా 2,502 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 37 పిఆర్ రికార్డ్ తనిఖీ బృందానికి ఇవ్వలేదు. గ్రామ సమాచారం ఇష్యూ నెంబర్ 8 2 అవెన్యూ ప్లాంటేషన్ పనిలో భాగంగా 389 మొక్కలు నాటారు. ఇటు పని ప్రదేశంలో 389 మొక్కలు బ్రతుకుతున్నాయి. ఇష్యూ నెంబర్ 9 ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్ పనిలో భాగంగా 100 మొక్కలు నాటారు. ఇటు పని ప్రదేశంలో 100 మొక్కలు బ్రతుకుతున్నాయి. ఇష్యూ నెంబర్ 10 పెద్దలక్ష్మి అనే హక్కుదారురాలు 4 రోజులు పనిచేసినట్లుగా మాస్టర్లో హాజర్లు కలవు. కానీ సీఓ గారు పేమెంట్ చేయు క్రమంలో మాస్టర్లోని హాజర్లు కొట్టివేసి ఈమెకి పేమెంట్ చేయలేరు. అటు రూపాయలు 476 రూపాయలు. ఇష్యూ నెంబర్ 11 నో డిమాండ్ తీసుకోవడం లేదు. జాబ్ కార్డ్ అప్డేట్ ఉంది. వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు. ఫిర్యాదుల రిజిస్టర్ 2023 9వ నెల నుండి 2024 3వ నెల వరకు అప్డేట్ ఉంది. మిగతా నెలలో అప్డేట్ లేదు. పనులకు సంబంధించి పని జరుగుతున్న ఫోటోలు చూపించారు. పనులకు సంబంధించి వర్క్ ఫైల్ నిర్వహించడం లేదు. కొలతల పుస్తకంలో రైతుల కూలీల సంతకాలు పూర్తి స్థాయిలో చేయడం లేదు. అమలు చేయ అధికారులు రోల్ కాల్ అనేది చేస్తున్నారు. కూలీల వేతనాలకు సంబంధించి ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. ఎంబుక్లలో 12-13 కాలమ్స్ రాస్తున్నారు. మొక్కలకు సంబంధించి సర్వేవర్ రిజిస్టర్ ఉంది కానీ అందులో టీఏ గారు సంతకాలు చేయడం లేదు. మరియు ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్కి సంబంధించి అప్డేట్ లేదు. ఇష్యూ నెంబర్ 28 రెండు మాస్టర్లలో మాస్టర్ జారీ చేయ అధికారిగా అయిన ఏపీఓ గారి సంతకాలు లేకుండా 3,953 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 29 ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి ట్రిప్ షీట్లలో క్వాంటిటీ డీటెయిల్స్ రాయలేదు. ఇష్యూ నెంబర్ 30 3 వర్క్ ఐడీలకు ఉపయోగించిన ఎంబుక్లలో పాస్ ఆర్డర్ల పైన ఏపీఓ గారి సంతకాలు లేకుండా 5,923 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 31 ఎంబుక్లలో పాస్ ఆర్డర్ల పైన ఎంపీడీఓ గారి సంతకాలు లేకుండా 79,618 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 ఎంబుక్లలో పాస్ ఆర్డర్ల పైన సీఓ గారి సంతకాలు లేకుండా 266 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది.
10 రోజులు పని చేసినట్లు రోజువారీ హాజరులు కలవు. కానీ మొత్తం వేయి కాలంలో 12 రోజులు వేయడం వలన 2 రోజులకు గాను 542 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. అడిగితే గుర్తులేదని గుర్తులేదని చదివినప్పుడు వాళ్ళని గుర్తుందా లేదా అడగాలి కదా. పనికి వచ్చారా రాలేదా? మరి వచ్చేదని వాళ్ళకి ప్రూఫ్ చేయాలి కదా వచ్చినట్టు. మేడం ఆయిల్ ఫామ్లో 650 మొక్కలు పెట్టడం జరిగింది. ఇప్పే సమస్య లెక్కించక అన్ని మొక్కలు బ్రతుకుతున్నాయి. ఇష్యూ నెంబర్ 10 మేడం హార్టికల్చర్ ప్లాంటేషన్లో 75 మొక్కలు పెట్టడం జరిగింది. ఇప్పే సమస్య లెక్కించక అన్ని మొక్కలు బ్రతుకుతున్నాయి. ఇష్యూ నెంబర్ 11 మేడం గత విత్తకు సంబంధించి 10 రోజులు పూర్తి కావడం వలన పేమెంట్ కాలేదు. ఇష్యూ నెంబర్ 12 మేడం గత విత్తకు సంబంధించి 10 రోజులు పూర్తి కావడం వలన పేమెంట్ కాలేదు. ఇష్యూ నెంబర్ 13 డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం. ఇష్యూ నెంబర్ 14 జాబ్ కార్డ్ అప్డేషన్ పూర్తి స్థాయిలో నిర్వహించడం. ఇష్యూ నెంబర్ 15 ప్లే స్లిప్స్ ఇవ్వడం లేదు. ఇష్యూ నెంబర్ 16 6 రకాల రిజిస్టర్స్ నిర్వహించడం జరిగింది కానీ డిమాండ్ రిజిస్టర్ నిర్వహించలేదు. గ్రామ సభ్యులు. ఇష్యూ నెంబర్ 17 3 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 18 వర్కర్ జరిగిందా? ఇష్యూ నెంబర్ 18 పనులకు సంబంధించిన వర్కర్ నిర్వహించడం లేదు. ఇష్యూ నెంబర్ 19 ఎంబుకులలో పుల్లుల రైతుల సంతకాలు తీసుకోవడం. ఇష్యూ నెంబర్ 20 అమలు చేయాలని ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 ఈసీ గారు చెప్పినట్టు చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 22 ఎంబుకులలో 12-13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 23 సర్వర్ రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 24 మేడం రోజ్గార్ దివస్ రిజిస్టర్ నిర్వహించడం. ఇష్యూ నెంబర్ 25 మేడం మస్టర్లో పుల్ల సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 మేడం 6 వడకేలకు సంబంధించి ఎఫ్ఐఆర్ సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 మేడం సంతకాల తేడా పోలీస్ గ్రామ సభకు వచ్చి సంతకం నాదని చెప్పింది. ఇష్యూ నెంబర్ 28 మేడం రాజభవన్ హక్కుదారులు 5 రోజులు పనిచేసిన మస్టర్లో హాజరు సంతకాలు కలవు కానీ సీఓ గారు పేమెంట్ చేసే క్రమంలో 6 అని వేయడం వలన 257 రూపాయలు అదనంగా పేమెంట్ చేయాలి. ఇష్యూ నెంబర్ 29 మేడం పాసరాల పైన ఏపీ ఎంపీడీ సంతకాలు లేకుండా ఇష్యూ నెంబర్ 30 మేడం క్యాలిక్యులేషన్ లిస్ట్
ఇష్యూ నెంబర్ 31 మేడం ఫారెస్ట్కి సంబంధించిన రికార్డ్ తనిఖీ ఇవ్వలేదు. ఇష్యూ నెంబర్ 32 మేడం పిఆర్ రికార్డ్ తనిఖీ ఇవ్వలేదు కావున తనిఖీ ఇవ్వలేదు. వంట సెంటర్ వంట మేడం ఇష్యూ నెంబర్ 3 రెవెన్యూ ప్లాంటేషన్లో 950 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ ప్రకారం కలదు. పిఎస్ సమక్షంలో నిర్లక్షించక అన్ని మొక్కలు బ్రతుకుతాయి. ఇష్యూ నెంబర్ 10 మేడం కమ్యూనిటీ ప్లాంటేషన్లో 350 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ ప్రకారం కలదు. పిఎస్ సమక్షంలో నిర్లక్షించక అన్ని మొక్కలు బ్రతుకుతాయి. ఇష్యూ నెంబర్ 11 మేడం ఆయిల్ ఫామ్లో 190 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ ప్రకారం కలదు. పిఎస్ సమక్షంలో నిర్లక్షించక అన్ని మొక్కలు బ్రతుకుతాయి. గతవిడత ఇష్యూ నెంబర్ 12 మేడం గతవిడతకు సంబంధించి 100 రోజులు పూర్తి కావడం వల్ల పేమెంట్ కావాలి. ఇష్యూ నెంబర్ 13 డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 14 జాబ్ అప్డేషన్ లేదు. ఇష్యూ నెంబర్ 15 ప్లేస్టిక్స్ పంపిణీ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 16 6 రకాల రిజిస్టర్ నిర్వహించడం జరిగింది కానీ ఫిర్యాదుల రిజిస్టర్ నిర్వహించలేదు. 7 రకాల రిజిస్టర్ అప్లై చేయలేదు. ఇష్యూ నెంబర్ 17 పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ మాత్రం ఇష్యూ నెంబర్ 17 పని జరుగుతున్నప్పుడు ఫోటోస్ చూడడం మిగతా 5 రకాల ఫోటోస్. ఇష్యూ నెంబర్ 18 11 పనులకు వర్క్ నిర్వహించడం జరిగింది. మిగతా పనులకు వర్క్ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 19 ఎన్నికలలో పులిగా రైతుల సంతకాలు పూర్తి స్థాయిలో తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 19 మేడం అమలు చేయ అధికారులు రోల్ కాల్ పూర్తి స్థాయిలో చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 20 ఎంబుకులలో ఈసీ గారు చెప్పిన చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 21 ఎంబుకులలో 12-13 కాలం రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 22 సర్వే రిజిస్టర్ నిర్వహించడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 23 మేడం రోజువారీ రిజిస్టర్ అనేది నిర్వహించడం జరిగింది కానీ ఇష్యూ నెంబర్ 24 మేడం 8 మర్చర్లలో 81 సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 25 మేడం ఇద్దరు హక్కుదారులు 17 రోజులు పనిచేసినట్టు మస్టర్ల హాజరు సంతకాలు కలవు కానీ మొత్తం రోజులు చేసే క్రమంలో ఆరాధన చేయడం వలన 11 రోజులు పనిచేసి కష్టపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 26 మేడం హార్టికల్చర్ ప్లాంటేషన్లో 185 మొక్కలు పెట్టినట్టు రికార్డ్ ప్రకారం కలదు. ఎఫ్ఎస్ సమక్షంలో లెక్కించాక 177 మొక్కలు బ్రతికున్న మిగతా 8 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 27 మేడం 2 క్యాటేజ్ రైతులు వేరువేరుగా పేమెంట్ చేయడం జరిగింది కానీ ఒకే చోట కాకపోతే ఒకటే క్యారెక్టర్ 2 చేయవచ్చు. అదేమో వేరే ఇంకా బాగుంటుంది. అబ్జర్వేషన్ డివిజన్ ఏం లేదు కానీ అబ్జర్వేషన్. ఇష్యూ నెంబర్ 28 మేడం 2 వరకేడీలో రెవెన్యూ ప్లాంటేషన్లో 700 మొక్కలు పెట్టడం జరిగింది. పిఎస్ సమక్షంలో లెక్కించాక 297 మొక్కలు తప్పుకున్న మిగతా 373 మొక్కలు చనిపోవడం జరిగింది. లొకేషన్ ఇచ్చినా లొకేషన్ జాబ్ ఫిల్లింగ్ చేస్తుంది. జాబ్ ఫిల్లింగ్లో ఇష్యూ నెంబర్ 29 మేడం మచ్చలలో పుల్ల సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 30 మేడం మస్టర్ దిద్దుబాటు చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 31 మేడం పాస్ ఆర్డర్ పైన ఏపీ వెంకటేశ్వర గారి సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది.
32 క్యాటెస్ సెట్లో ఒక టాస్క్ తేడా రావాలి లాస్ట్ పైన యూజ్ఫుల్ మేడం మళ్ళీ అక్కడ అందులో కూడా ఉన్నాయి 40 ఉపయోగకరంగా లేదు ప్లాస్టిక్ అనేది పైన చేయాలి అని చెప్తున్నాను ఆ ఫోటో కూడా అది కాదంటారు ఫోటో అదే అది లాంటి నాటు ఫోటో కూడా కాదు ప్రజెంట్ ఫోటో అదే కొడతారు ప్రజెంట్ ఫోటో కాదు ఇబ్బంది ఏముంది కాదండి అదే ఫోటో బ్యాక్ సైడ్ ప్లాస్టిక్ లేదండి మేము బ్యాక్ సైడ్ నోట్ కెమెరా కొడితే మనకు డీటెయిల్స్ పడతాయి కదా ఆబ్జెక్ట్ ఏంది అది ఎప్పుడు ఫోటో అంటాం సారా చూసింది కదా సార్ నోట్ కెమెరా తప్పేంది తప్పేం లేదు కాకపోతే పాత ఫోటోలోని ఏమైంది ఇది పాతది ఇది దానిలో ఉంటుంది కంప్లీట్ అయిపోయిందా 2-4 రోజుల ఏమైనా సరే కంప్లీట్ అయిపోయిన ఫోటో కూడా చూసాలి ఇప్పుడు మీరు యాక్చువల్లీ 250 కావచ్చు అది మీరు వర్క్ కంప్లీట్ చేసి ఆ ఫోటో ఇప్పుడు సబ్మిట్ చేయాల్సి ఉండే ఇప్పుడు అదే ఫోటో తీశాడు నోట్ క్యామ్లో తీయలేదేనా నోట్ క్యామ్లో తీయలేదేనా అది తీసి పెడతాం అయితేనే నోట్ కెమెరా ఇష్యూ నెంబర్ 33 మేడం సేమ్ ఇష్యూ అది తీయడం తెలియదు కాదు నోట్ క్యామ్లో ఉంటేనే మా కలెక్టర్ గారు కూడా సంబంధం. అంటే మనకు కూడా లైవ్ ఆడు పోయిరా లేదా తీసిరా టైం అంతా పడుతుంది కాబట్టి 250 అని నేను ఎందుకు అన్నానంటే అంటే మనకు అంత మంచి బర్రెలు కూడా ఉన్నాయి కొన్ని దాన్ని ఏమన్నా అది ఇష్యూ నెంబర్ 33 మేడం క్యాటెస్ సెట్లో ప్లాస్టిక్ లో తేడా రావాలి మేడం అది కూడా తెలియదు ఏంటి సేమ్ మేడం బట్ వర్క్ అయితే అసలే వీళ్ళు మెటీరియల్ చేయరు ఇష్యూ నెంబర్ 34 మేడం పిఆర్ ఇక్కడ తనిఖీ బృందానికి ఇవ్వలేదు కావున తనిఖీ నిర్వహించలేదు ఇంతటితో గ్రామ సమాచారం 190 మొక్కలు నాటడం జరిగింది అన్ని మొక్కలు బ్రతుకుతాయి 9 మేడం ఇన్పుట్ గుంతలు నిర్మించుకోవడం జరిగింది కానీ వేజ్ పేమెంట్ మాత్రమే వచ్చింది మెటీరియల్ పేమెంట్ రాలేదని తనిఖీ బృందానికి రాతపూర్వకంగా తెలియజేస్తారు ఎఫ్టీఓ జనరేట్ చేశారా నెక్స్ట్ మా ముగ్గురు మంది హక్కుదారులు పనిచేసినట్లు మాస్టర్లు హాజరులు సంతకాలు గలవు కానీ ముందు ప్రజెంట్ వేసి మళ్ళీ అబ్సెంట్ వేయడం జరిగింది అందుకు కానీ 740 రూపాయలు నష్టపోవడం జరిగింది 11 మేడం ఇది 2వ విడత అంశం 100 days 12 మేడం డిమాండ్ తీసుకుంటున్నారు కానీ నో డిమాండ్ తీసుకోవడం లేదు 13 జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు 14 వారం వేతన రసీదులు పంపిణీ చేయడం లేదు 15 మేడం డిమాండ్ రిజిస్టర్ పనుల రిజిస్టర్ శిస్తుల ఆస్తుల రిజిస్టర్ అప్డేషన్ లేదు మేడం 16 మేడం రెండు నిపులు చేస్తావా అంతే ఇందాకది ఇదా మేడం రెండో కల ఫోటో చూపించడం జరిగింది పనికి ముందు ఫోటో చూపించలేదు 17 మేడం వర్క్ ఫైల్స్ పూర్తి స్థాయిలో లేవు 18 మేడం 18 ఎంబుక్లలో మాత్రమే కూలీల రైతుల సంబంధాలు ఉన్నాయి 32 ఎంబుక్లలో లేవు 19 మేడం అమలు చేయాలి రోల్ కాల్ చేయడం లేదు ఇట్లా పట్టుకున్నాడు ఫోటో కనిపిస్తాం చెప్పేటోళ్ళనే కదా చెప్పేటోళ్ళనే కదా అడగంటే ఇట్లా సంబంధించి లింక్ చేతిస్తాం చేయడం లేదు ఈ బటాలకు దాకా సర్వే వాళ్ళు రిజిస్టర్ పూర్తి స్థాయిలో అప్డేట్ చేయడం లేదు మేడం 23 మేడం రోజుగారు దివస్ రిజిస్టర్ నిర్వహించడం లేదు 24 మేడం సామర్థ్య సామాజిక
ఎలాంటి ఉపాధి హామీ పని చేయకపోవడం వల్ల CSA రెండు వర్క్ ఐడీలలో ఎవెన్యూ ప్లాంటేషన్లో 384 మొక్కలు నాటడం జరిగింది. 345 మొక్కలు బ్రతికున్నాయి. 39 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేయించుకోమని చెప్తున్నాం. మల్టీ లేయర్ ప్లాంటేషన్లో రెండు వర్క్ ఐడీలలో 900 మొక్కలు నాటడం జరిగింది. 887 మొక్కలు బ్రతికున్నాయి. 13 మొక్కలు చనిపోవడం జరిగింది. రీప్లేస్మెంట్ చేయించుకోం. హార్టికల్చర్ ప్లాంటేషన్లో 130 మొక్కలు నాటడం జరిగింది. 115 మొక్కలు బ్రతికున్నాయి. 13 మొక్కలు చనిపోవడం జరిగింది. కూలీల సంతకాలు లేకుండా 3 మంది కూలీల సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 2,530 రూపాయలు. మేడం ఏపీఓ గారు సంతకం లేకుండా మాస్టర్ జేయు వారి అధికారి 13 మాస్టర్లు సంతకాలు లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. మేడం హాజర్లు దిగుబాటు చేయడం జరిగింది. మేడం మాస్టర్లు 32 మేడం ఎందుకు నాకు పాస్ ఆర్డర్ మీద ఏపీఓ గారు సంతకం లేకుండా పేమెంట్ చేయడం జరిగింది. 35. ముగ్గురు మంది హక్కుదారులు 29 రోజులు పనిచేసినట్లు మాస్టర్ల హాజర్లు సంతకాలు కలగాని మొత్తం 1000 కాలంలో 24 వేలు వేయడం వల్ల 5 రోజులకు గాను 1300 రూపాయలు నష్టపోవడం జరిగింది. రాజేశ్వరనే కూలీ 6 రోజులు పనిచేసినట్లు మాస్టర్ల హాజరు సంతకాలు కలవగానే CEO గారు పేమెంట్ చేయడంలో 5 రోజులు పేమెంట్ చేయడం వలన ఒక్క రోజు గాను 250 రూపాయలు నష్టపోయింది. మేడం ఇది రెయిన్ సీజన్లో పేమెంట్ చేయడం జరిగింది. ఎమ్మెల్యే ప్లాంటేషన్లో భాగంగా 730 గ్రామ సభ పాస్ ఆర్డర్ మీద సంతకం ముగ్గురు మంది హక్కుదారులు పనిచేసినట్లు మాస్టర్ల హాజర్లు సంతకాలు కలవగానే మాస్టర్ నిర్మించిన తర్వాత హాజర్లు వేసి 489 రూపాయలు పేమెంట్ చేయడం నేటి పొరపాటు వల్ల హాజర్లు దిద్దుబాటు చేయడం జరిగింది. మేడం పిఆర్ రికార్డు తనిఖీ బృందానికి మనం తనిఖీ
300 మొక్కలు నాటడం జరిగింది. నైన్ మేడం ఈ నిపుణుల ప్లేస్ పేమెంట్ మాత్రమే వచ్చింది. టెన్ మేడం లాస్ట్ ఇయర్ మరి హక్కుదారులు పంపించినట్లు మస్టర్లు హజార్లు సంతకాలు కలవు కానీ ముందు ప్రజెంట్ వేసి తర్వాత ఆబ్సెంట్ వేయడం వలన 2,662 రూపాయలు నష్టపోవడం జరిగింది. పన్నెండు మేడం డిమాండ్ తీసుకుంటున్నారు. నో డిమాండ్ ఫామ్స్ కూడా గ్రామ సభలో చూపించడం జరిగింది. 13 మేడం జాబ్ కార్డ్ అప్డేషన్ చేస్తున్నారు. 14 రెసిప్ట్స్ పంపిణీ చేయడం లేదు. 15 మేడం డిమాండ్ రిజిస్టర్ నిర్వహించడం లేదు. 16 మేడం 3 రకాల ఫోటోస్ చూపించడం జరిగింది. 17 మేడం 1/5 లేదు. 18 మేడం 7 ఎంబుక్లలో మాత్రమే రైతుల కూలీల సంతకాలు ఉన్నాయి. 32 ఎంబుక్లలో లేవు. అమలు చేయ అధికారులు రోల్ కాల్ చేస్తున్నారు. మేడం ఈసీ చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. 21 మేడం 12, 13 కాలమ్స్ రాస్తున్నారు. 22 మేడం సర్వే వాళ్ళు రిజిస్టర్ నిర్వహిస్తున్నారు. 23 మేడం రోజువారీ రిజిస్టర్ అనేది నిర్వహించడం లేదు. 24 మేడం సమాంతర పనులు ఏ పనులు జరగకపోవడం వలన సమాంతర సమాంతర పనులు అనేది నిర్వహించలేదు. 25 మేడం మల్టీ లేయర్ ప్లాంటేషన్లో 1002 మొక్కలు నాటడం జరిగింది మేడం. 937 మొక్కలు బ్రతుకున్నాయి. 65 మొక్కలు చనిపోవడం జరిగింది. 26 మేడం ఆయిల్ ఫామ్ ప్లాంటేషన్లో 441 మొక్కలు నాటడం జరిగింది. 281 మొక్కలు 3 మంది హక్కుదారులు పనిచేసినట్లు ఏ రోజులు పనిచేశారు 1400 పేమెంట్ చేయడం జరిగింది. కానీ కూలీ సంతకం లేకుండానే పేమెంట్ చేశారు. 28 మేడం మాస్టర్ చార్జ్ చేయి అధికారి సంతకం లేకుండానే పేమెంట్ చేయడం. 29 మేడం పేజ్ లిస్ట్ పైన ఎస్ఓ ఎంపీఓ గారు సంతకం లేకుండానే పేమెంట్ చేయడం. 30 మేడం 6 రోజులు పనిచేసినప్పుడు మాస్టర్లో హాజరు సంతకాలు కలవు కానీ మొత్తం 1000 కాలంలో 5 అని వేయడం వలన ఒక రోజు గాను 200 రూపాయలు నష్టపోవడం జరిగింది. 31 మంది హక్కుదారులు 15 రోజులు పనిచేస్తున్నారు. మాస్టర్లో హాజరు సంతకాలు కలవు కానీ హాజరు కొట్టివేయడం వలన 3000 రూపాయలు నష్టపోవడం జరిగింది. పేమెంట్ చేయించే మనం ఇప్పుడు మాస్టర్ సంతకం తేడాగా గుర్తించడం జరిగింది అని గ్రామ సభలో నిర్ణయాన్ని తెలపడం జరిగింది. 4 రోజులు పనిచేసినట్లు మాస్టర్లు హాజరు సంతకాలు కలవు కానీ మొత్తం 1000 కాలంలో 5 అని వేయడం వలన ఒక రోజు కానీ 201 రూపాయలు అదనంగా 34 మేడం పిఆర్ రిటర్న్ తనిఖీ బృందానికి ఇవ్వడం కూడా తనిఖీ నిర్వహిస్తున్నాం. 这不对，这几个岁数。
కూర్చోవచ్చు ఏడబోయి సెవెంత్ వన్ వర్క్ డీటెయిల్స్ మేడం. ఎయిత్ వన్ ఆయిల్ ప్లాంటేషన్కి సంబంధించి 150 మొక్కలు నాటడం జరిగింది. అక్కడ వెళ్ళి చూస్తే 150 మొక్కలు దొరుకుతున్నాయి మేడం. నైన్త్ వన్ మేడం న్యూ జాబ్ కార్డ్ దరఖాస్తుకి 2 ఇవ్వడం జరిగింది. అందులో యాడింగ్ కొరకు 3 దరఖాస్తు ఇవ్వడం జరిగింది మేడం. పిఎస్లోకి ఇప్పిస్తామని చెప్పాలి. తీసుకోవడం లేదు. ఇష్యూ నెంబర్ 12 జాబ్ కార్డ్ అప్డేషన్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 13 పే స్లిప్స్ ఇవ్వట్లేదు. ఇష్యూ నెంబర్ 14 రిజిస్టర్లకు సంబంధించి డిమాండ్ రిజిస్టర్ అప్డేషన్లో లేదు. సుస్థిర రాష్ట్ర రిజిస్టర్ తనిఖీ ఉందానికి ఇవ్వలేదు మేడం. ఇష్యూ నెంబర్ 15 ఏం చేస్తాం అప్పుడే ఇవ్వాలని చెప్పినాం కదా. ఎప్పుడు కాదండి అక్కడ ఇవ్వాలా చూడాలా దాని గైడ్ లైన్స్ లో ఇట్లా అని చెప్తాను తప్పలే కదా. అవన్నీ ఇక్కడ సమాధానం చెప్పాలి. ఇష్యూ నెంబర్ 15 మేడం 22 పనులకు సంబంధించి 3 రకాల ఫోటోలు 3 వరకు అయితే చూపించిండు. మిగతా అన్ని పని జరుగుతున్నప్పటి ఫోటోలు మాత్రమే చూపించిండు. మిగతాయి చూపించింది. ఇష్యూ నెంబర్ 16 మేడం వర్క్ ఫైల్స్ నిర్వహించట్లేదు. ఇష్యూ నెంబర్ 17 ఇంబుల్సినందు రైతుల కూలీల సంతకాలు తీసుకోవడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 18 ఎంపీడీఓ గారు రోల్ కాల్ చేయడం జరిగింది. ఏపీఓ గారు చేయలేదు మేడం. ఇష్యూ నెంబర్ 19 ఇష్యూ నెంబర్ 19 మేడం ఈసీ గారు చెక్ మెజర్మెంట్ చేయడం లేదు. ఇష్యూ నెంబర్ 20 12 13 కాలమ్స్ రాయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 21 సర్వేవర్ రిజిస్టర్ దానికి ముందానికి ఇవ్వాలి. ఇష్యూ నెంబర్ 22 మేడం ఆయిల్ ప్లాంట్కి సంబంధించి 150 మొక్కలు నాటడం జరిగింది. అక్కడ చూస్తే 145 మొక్కలు దొరుకుతున్నాయి. 4 మొక్కలు చనిపోవడం జరిగింది. ఇష్యూ నెంబర్ 23 మేడం వెహికల్ లిస్ట్ సంబంధించి ఏపీఓ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది. అక్కడ మాస్టర్ నెంబర్. ఇష్యూ నెంబర్ 24 ఎంఐ ట్యాంక్ పనికి సంబంధించి పిఎస్ గారి సంతకాలు లేకుండానే ఏ ఒక్క మాస్టర్ నందు సంతకాలు. ఇష్యూ నెంబర్ 25 మేడం 4 హక్కుదారులు 20 రోజులు పనిచేసినట్లు హాజరు కలవు కానీ సంతకం లేకుండా 20 రోజులకు రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. టైం ఇంకా నడుస్తుంది. ఒక బ్యాటరీ అయిపోయింది. వేరే బ్యాటరీ పెట్టినా దీంట్లో అట్లాంటివి తీసుకోవాలా. ఎందుకంటే మనం నిర్ధారించడానికి అనుభవం ఉంటుంది. కూలీ లేటుగా రావడం వల్ల హాజరు దిద్దడం జరిగిందని తెలిపారు. ఇష్యూ నెంబర్ 31 మేడం టీఆర్ రేట్ కార్డు ఇవ్వలేదు, తనిఖీ నిర్వహించలేదు. ఇష్యూ నెంబర్ 32 ఫారెస్ట్ డిపార్ట్మెంట్కి సంబంధించి ఫారెస్ట్ రికార్డు ఇవ్వలేదు, తనిఖీ నిర్వహించలేదు. గ్రామ సమాచారం ఇస్తారు. నందు 3862 మొక్కలు నాటడం జరిగింది. అక్కడ వెళ్ళి చూస్తే అన్ని మొక్కలు పెడుతున్నాయి మేడం. ఇష్యూ నెంబర్ 9 మేడం ఆయిల్ ప్లాంటేషన్ కి సంబంధించి 8 వర్కేల నందు 723 మొక్కలు నాటడం జరిగింది. అక్కడ వెళ్ళి చూస్తే అన్ని మొక్కలు పెడుతున్నాయి. ఇష్యూ నెంబర్ 10 మేడం జాబ్ కార్డ్లో
పేరు నమోదు కొరకు 2 దరఖాస్తు ఇవ్వడం జరిగింది మేడం. ఇష్యూ నెంబర్ 11 మేడం. గత ఆడిట్కి సంబంధించి 100 రోజులు పూర్తయింది, ఇప్పటికీ పేమెంట్ చేయించలేదు మేడం. పేమెంట్ చేస్తామంటే ఇష్యూ నెంబర్ 12 మేడం. డిమాండ్ ఉంది కానీ నో డిమాండ్ తీసుకోవట్లేదు. ఇష్యూ నెంబర్ 13 మేడం. జాబ్ కార్డ్ అప్డేషన్ అనేది 28 జాబ్ కార్డులో లేదు మేడం, మిగతా నిర్వహించడం జరిగింది. ఇష్యూ నెంబర్ 14 మేడం. పే స్లిప్స్ ఇవ్వట్లేదు. ఇష్యూ నెంబర్ 15 మేడం. ఇవ్వడం జరిగింది మేడం. ఇవ్వడం జరిగింది. ఇష్యూ నెంబర్ 16 మేడం. 67 పనులకు సంబంధించి 67 వర్కులకు సంబంధించి 16 వర్క్ ఏపీ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది. మస్టర్ జారీ చేయాలి. ఇష్యూ నెంబర్ 29 మేడం. వెయిట్ లిస్ట్ స్టాంప్స్ వేయడం జరుగుతుంది, కానీ అందులో డీటెయిల్స్ రాయట్లేదు మేడం. ఇష్యూ నెంబర్ 30 మేడం. టీఎస్ గారి సంతకాలు లేకుండానే పేమెంట్ చేయడం జరుగుతుంది. ఇష్యూ నెంబర్ 31 మేడం. ల్యాండ్లైన్ పనికి సంబంధించి మస్టర్ నంబర్ 9072 ఉపయోగించిన మస్టర్ నందు మస్టర్ గారి అధికారి ఏపీఓ గారిది, టీఎస్ గారిది మరియు ఎఫ్ఐ గారి ఏ ఒక్క సైబర్ది సంతకం లేకుండా 1908 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 32 మేడం. 3 హక్కుదారులు పనిచేసినట్లు హాజరు కలవు, కానీ సంతకాలు లేకుండా 4 రోజులకు గాను 586 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. ఇష్యూ నెంబర్ 36 మేడం. ముఖేష్ అనే వ్యక్తి 5 రోజులు పనిచేసినట్లు మస్టర్ నందు హాజరు సంతకాలు కలవు, కానీ టోటల్ డేస్ 1000 కాలంలో 6 రోజులను వేయడం వల్ల ఒక్క రోజుకు గాను 150 రూపాయలు అదనంగా పేమెంట్ చేయడం జరిగింది. భూమన్న అనే హక్కుదారుడు 6 రోజులు పనిచేసినట్టు మస్టర్ నందు హాజర్లు సంతకాలు కలవు, కానీ 3 రోజులు హాజర్లు దిద్దుకొని 492 రూపాయలు పేమెంట్ చేయడం జరిగింది. గ్రామ సభలో వాళ్ళు ఏం చెప్పిందంటే ఆ మెయిల్ వాళ్ళు పనికి రాలేదు, నా ఓన్లీ 2 రోజులు వచ్చిన, నేను 2 రోజులు ప్రజెంట్ చేసిన, ఈ 3 రోజులు నేను వెయ్యలేదు అని చెప్పిండు. సారు రికవర్ చేయిస్తామని తెలిపారు. ఇష్యూ నెంబర్ 38 మేడం. టీఆర్ రికార్డు ఇవ్వలేదు, కంటిన్యూ ఇవ్వాలి. ఈ గ్రామ సమాచారం ఉంటుంది. అందరికీ నమస్కారం. ముఖ్యంగా సోషల్ ఆడిట్ వాళ్ళకి 2 times పోస్ట్పోన్ చేస్తే రకరకాల మీటింగ్స్ వాటి కూడా పోస్ట్పోన్ చేసుకొని మొత్తం మనకి వాళ్ళ కంప్లీట్ వచ్చినాం. సో ఆ సౌకర్యానికి సూచించడం అయింది కొంచెం సాయన గారికి. ఇంకా మెయిన్ ఏంటంటే మీరు మార్నింగ్ నుంచి అబ్జర్వ్ చేసే ఉంటారు. ఇక్కడ ఏంటి ఫస్ట్ పాయింట్ ఏంటంటే ఇక్కడ మెటీరియల్ వర్క్స్ అనేది జరగలేదు, తక్కువ అనమాట. ఒక 4-5 చెట్లు పెట్టారు. అది దీని మీద మనం ఫోకస్ చేయాలి. పంచాయత్ సెక్రటరీస్ కానీ అలాగే టీఏలు, ఏపీఓ, ఎంపీడీఓ గారు. ఎందుకంటే గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఏమంటుంది, ఇండివిజువల్ వర్క్స్ని ఎంకరేజ్ చేయమంటుంది. ఇండివిజువల్ వర్క్స్ అంటే ఏంటి, క్యాపిల్ చెట్లు, రోడ్ చెట్లు, అలాగే పామ్ ఫాండ్. సో పామ్ ఫాండ్స్ అనేది ఇక్కడ ఎంకరేజ్ చేయరు. కానీ ఏంటంటే మనకు హైదరాబాద్ అయినా కానీ బెంగళూరు ఇలాంటివి తరచుగా పేపర్లో వస్తున్నాయి. ఏంటంటే గ్రౌండ్ వాటర్ అనేది పడిపోతుంది. మనం ఏమనుకుంటాము, ఈరోజు నా పొలంలో బోర్ వేస్తే నీళ్ళు పడుతున్నాయి కాబట్టి గ్రౌండ్ వాటర్కి ప్రాబ్లం లేదు అనుకుంటాం. మనము ఏంటంటే యాజ్ ఎంప్లాయీగా అలాంటివి ఎవరైతే రైతులు ఉన్నారో వాళ్ళ దగ్గర పామ్ ఫండ్ అనేది ఎంకరేజ్ చేయాలి. ఖచ్చితంగా చిన్న సన్నకారు రైతులు అసలు పాత రోజుల్లో 10% చెరువు కోసం ఉంచుకునేవాడు. ఉన్న భూమిలో 10%. ఇప్పుడు 10% కాదు కదా, ఏమీ చేయడం లేదు. ఇష్టానుసారంగా మనం బోర్వెల్ చేస్తున్నాము. బావులు అనేది ఎంకరేజ్ చేయడం లేదు. ఎందుకంటే వీటి వల్ల ఏమవుతుందంటే గ్రౌండ్ వాటర్ అనేది తగ్గిపోయి ఫ్యూచర్ మనం ఇప్పుడైతే ఎంత సౌకర్యంగా ఉన్నామో ఆ సౌకర్యాన్ని మన పిల్లలకి ఇవ్వడం లేదు. సో దయచేసి అందరూ అంటే పీఓ, ఏపీఓ, ఎంపీడీఓ దగ్గర నుంచి అందరూ పంచాయత్ సెక్రటరీస్ అంటే అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళు ఏంటంటే గ్రౌండ్ వాటర్ కోసం కృషి చేయాలి. ఇది వచ్చేసి ఇది మనకున్న MGNRS గైడ్లైన్స్లో ప్రయారిటీ అన్నమాట.
ఇండివిజువల్ అవుతున్నారు. దానిలోని ఏదైనా చేసుకోవచ్చు, అంటే చేపలు పెంచుకోవడం, వాటి వల్ల మనకి ఇన్కమ్ జనరేట్ అవుతుంది అనేది. అంతేగాని మనం ఎంతసేపు ఎంఐ ట్యాంక్లో పని చేసి, అఫ్కోర్స్ ఎంఐ ట్యాంక్లో పని ఎప్పుడు లాభం అంటే ఆ సిల్ట్ తీసుకెళ్ళి ఇప్పుడు మనం పోచంపాడు దగ్గర ఇక్కడ కొన్ని వ్యాక్స్ చూసాం మనమే స్వయంగా వెళ్ళి. దానిలో ఏమవుతుందంటే అది చాలా మంచిగా ఏంటంటే మెన్యూర్ లాగా ఉన్న మట్టి తీసుకెళ్ళి పొలాల్లో పోసుకుంటున్నారు. దానివల్ల ఈల్డ్ పెరుగుతుంది. అవి మంచిదే. అలాగే చిన్న చిన్న చెక్ డ్యాములు కట్టడం ఇలాంటివి మనం ఎంకరేజ్ చేయాలి. సో ఇది ఒకటి. ఇంకా ఇప్పుడు జరిగిన ఆడిట్లు ఏంటంటే కేవలం ప్రొసీజర్ వయలేషన్స్, అంటే బస్టర్ల మీద కొన్ని చోట్ల సంతకాలు పెట్టలేదు. ఏంటి అంటే ఇట్లా సీరియల్గా వేసుకుంటూ వస్తారు, లాస్ట్లో సంతకం పెట్టారు. స్టాంపులు వేసినప్పుడు సంతకం పెట్టాలి. అక్కడ ఏమంటారు మిస్అప్రోప్రియేషన్ అంటే దుర్వినియోగం జరగలేదు. ఇంకా వయలేషన్ రూల్స్ కేవలం ఏంటంటే మన నిర్లక్ష్యం కొంచెం అది ఒకసారి సరి చూసుకోవాలా. ఎంపీడీఓ, ఏపీఓ, టీఏలు, అలాగే పంచాయత్ సెక్రటరీ. ఇంకా కొన్ని చోట్ల ఏంటంటే మ్యాక్సిమంలో ఏం రాశారు, మొక్కలు నాటించారు, చాలా బతికి ఉన్నాయని రాశారు. దానికి కూడా పాజిటివ్ కామెంట్స్ రాస్తారు, దీనివల్ల ఉపయోగం ఉంది. ఆయిల్ ఫామ్ అనేది మనం బాగా ఎంకరేజ్ చేస్తాం, ముఖ్యంగా సోన్లో బాగా పెట్టారు. అయితే ఆయిల్ ఫామ్ పెట్టడం వలన ఏమవుతుంది అంటే మనము వరికి ప్రత్యామ్నాయంగా చూసుకుంటున్నాం. సో దాన్ని ఎంకరేజ్ చేయాలి. ఇప్పుడు ఈ సంవత్సరం కూడా గవర్నమెంట్ ఆఫ్ ఇండియా కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఏం చేస్తున్నారు, హార్టికల్చర్ని ఎంకరేజ్ చేస్తున్నారు. సో మనం వరికి ప్రత్యామ్నాయంగా వెతుక్కొని ఈ హార్టికల్చర్ ఎంకరేజ్ చేయాలి. ఏదో వాసన వాడు వస్తుంది కదా అని మొక్కలు పెట్టి అది చచ్చిపోయేటట్లు చూసుకుంటే దానివల్ల ఉపయోగం లేదు. అంటే ఈ ప్రజాధనం అంతా దుర్వినియోగం అవుతుంది, వేస్ట్ఫుల్ అవుతుంది, వేస్ట్ఫుల్ ఎక్స్పెన్సివ్ అవుతుంది. సో వీటి మీద కాన్సన్ట్రేట్ చేయాలి. మ్యాక్సిమం ఇక్కడ ఉన్న ఆడిట్ ఆపరేషన్లోని ఏంటంటే నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ పిఆర్ వాళ్ళు ఇవ్వలేదు. అవి ఎన్ని కోట్లు ఉన్నాయి వాళ్ళు, అది మ్యాక్సిమం అది ఒకసారి ఇవ్వాలి. ఎందుకంటే మనం అది ఒకటి చేయాలి. పిఆర్ వాళ్ళు ఉన్న టోటల్ ఉంది కదా, ఎందుకంటే మనం లాస్ట్ టైం అంటే గత 3 సంవత్సరాల నుంచి మనం వేజ్ మంచిగా జనరేట్ చేస్తున్నాం. దానివల్ల ఏమైంది, మెటీరియల్ సూపర్గా వచ్చింది. దాంతో ఏంటంటే సీసీ రోడ్లు వేసినాం. ఆ రోడ్లు వేసిన దానికి మెయిన్ ఇక్కడ ఆబ్జెక్ట్ ఏంటంటే నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ పిఆర్ వాళ్ళు ఇవ్వలేదు. అది మీకు డీటెయిల్గా నోట్ ఇస్తారు, ఎందుకంటే ఫిగర్స్ మళ్ళీ అటు ఇటు తేడా అయినా మీకు అది ఇస్తారు కాబట్టి అది ఒకటి. సిసి రోడ్లకు సంబంధించి రికార్డు. ఇంకొకటి ఏంటంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా రికార్డు ఇవ్వలేదు. మెయిన్ ఆబ్జెక్షన్స్ ఈ 2 ఉన్నాయి. ఇంకా మన దగ్గర ఏంటంటే వయలేషన్ ఆఫ్ రూల్స్కి అమౌంట్ అనేది ఇన్వాల్వ్మెంట్ ఉండదు కాబట్టి మన దగ్గర అమౌంట్ అనేది రికవరీ చేయలేదు. ఎందుకంటే మీరు చూసే ఉంటారు కదా, ప్రతి వింటున్నారు కాబట్టి ఏమవుతుంది, సంతకం మిస్ అవ్వడం, బస్సులు పెట్టడం, అక్కడ ఏమో లేబర్ వస్తున్నారు. 1-2 చోట్ల ఆల్రెడీ వీళ్ళు రికవరీ కట్టారు 1 day 2 days. సో కేవలం 1773 రూపాయలు మాత్రం ఒకటి రికవరీ చేశాము. మిగతాది మాత్రం మ్యాక్సిమం పిఆర్ దగ్గర నుంచి రికార్డ్స్ రావాల్సింది. ఎందుకంటే ఇది మెయిన్ ఆడిట్ ఆబ్జెక్షన్ అవుతుంది. నాన్ ప్రొడక్షన్ ఆఫ్ రికార్డ్స్ అనేది చాలా సీరియస్ ఆబ్జెక్షన్ కాబట్టి దాని మీద మనం ఎప్పుడో దగ్గర నుంచి కూడా ఈ రిపోర్ట్ అప్రూవ్ అయ్యి వచ్చిన తర్వాత లెటర్ పెట్టడం జరుగుతుంది. మీరు కూడా ఏంటంటే కొంచెం అప్రూవ్ చేయాలి, ఎందుకంటే అది మొత్తం జిల్లాకి చెడ్డ పేరు వస్తుంది కాబట్టి. ఎందుకంటే చాలా దాదాపు 60-70 కోట్లు జరిగింది సీసీ రోడ్లకి. వాటి రికార్డ్స్ తీసుకోవాలి. ఇక్కడ ఏంటంటే ఈజీఎస్ అంటే స్ట్రీమ్ లైన్లోకి వచ్చింది. ఒకప్పుడు ఏంటంటే కొంచెం గ్యాప్స్ ఉండి 3 సంవత్సరాలు మనం ఆడిట్ చేయకపోవడం మూలంగా ఏదంటే ఈ రికార్డ్స్ దొరకపోవడం, ఆ దొరికిన వాటిల్లో ఇంకొకటి ఏంటంటే మెయిన్ ఇక్కడ ఎన్ఎంఎంఎస్ అటెండెన్స్ అనేది రావడం. ఎందుకంటే అది లేకపోతే పేమెంట్ కాదు కాబట్టి చాలా వరకు దుర్వినియోగం, అంటే పేపర్ వర్క్ అనేది తగ్గింది. దాంట్లో ఏంటంటే లేబర్ వస్తే ఫోటో క్యాప్చర్ అయితే వాళ్ళకి పేమెంట్ వస్తుంది, అంతేగాని ఇంట్లో ఉన్నారు వాళ్ళకి పేమెంట్ అయింది అనేది నమ్మకం అనేది లేదు. ఇంతకుముందు ఎట్లా ఉండేది, డెత్ క్లైమ్స్ ఇట్లాంటివన్నీ ఉండేవి. ఇక్కడ ఈసారి ఏంటంటే 0, అంటే చనిపోయిన వాళ్ళకి పేమెంట్ చేయడం అలాంటి వాల్యుయేషన్ దొరుకుతుంటాయి, అట్లాంటివి లేదు. సో ఇవన్నీ ఏంటంటే 2 డిపార్ట్మెంట్ల కోఆర్డినేషన్తో ఇది సహకారం అయింది. ఎందుకంటే ముఖ్యంగా పంచాయత్ సెక్రటరీలకు కూడా మస్తు పని ఉంటుంది. ఇప్పుడు కూడా మిషన్ భగీరథ అయిపోయిందా,
మిషన్ భగీరథ నడుస్తుంది, దానిలో మా ఏపీఎంసీసీలో కూడా చేస్తున్నారట ఫీల్డ్ అసిస్టెంట్. సో అన్ని అంటే మనము ప్రతిరోజు ఏదో ఒక బిజీ వర్క్లో ఉన్నప్పటికీ కూడా విజయస్ని మంచిగా స్ట్రీమ్ లైన్లో పెట్టారు. కాకపోతే ఇండివిజువల్ వర్కర్స్ మాత్రం ఫోకస్ చేయాలి. ఇలాంటివి కట్టాము. మనం చూసి ఇప్పుడు వేరే స్టేట్స్ వేరే జిల్లాలు ఇప్పుడు స్టార్ట్ చేసింది. సో ఇలాంటి మంచిగా కొన్ని ఇన్నోవేటివ్గా ఉండాలా, పబ్లిక్కి ఉపయోగపడే వర్క్ ఉంది. ఈ ప్రోగ్రాంలో అంటే మార్నింగ్ నుంచి ఇప్పటిదాకా ఉన్న ప్రతి ఒక్కరికి, అన్ని డిపార్ట్మెంట్ వాళ్ళందరికీ, అలాగే వచ్చిన మా ఎంపీపీ గారికి, గౌరవ మా వెనుక ఉన్న ప్రజాప్రతినిధులు, అలాగే ఎంపీడీఓలు, ఫస్ట్ టైం మా ఎంపీఓ గారు కూడా చక్కగా సోన్ ఎంపీఓ గారు మంచిగా వేసుకుంటారు పొద్దున్న సాయంత్రం దాకా విన్నారు. సో అందరికీ, అలాగే పత్రికా మిత్రులు అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాం. సామాజిక తనిఖీ కార్యక్రమాన్ని డిఆర్డిఓ మేడం గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు. అలాగే డిఆర్డిఓ ఆఫీస్ నుంచి వచ్చిన సిబ్బంది హెచ్ఆర్ గారికి, అంబేద్కర్ గారికి, విజిలెన్స్ ఆఫీసర్ గారికి, ప్రజాప్రతినిధులు ఎంపీపీ గారికి, ఎంపీడీఓగా మన ఇంతకుముందు చేసే ఇప్పుడు మళ్ళీ ఇక్కడ రికార్డు ఉంది కాబట్టి వచ్చేసిన ఎంపీడీఓస్కి, అలాగే సామాజిక తనిఖీ బృందానికి, పంచాయతీ సెక్రటరీలకి, ఫీల్డ్ అసిస్టెంట్లకి, పత్రికా మిత్రులకి అందరికీ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుతూ ఈ కార్యక్రమాన్ని చేస్తున్నాం. రికార్డింగ్ అయిపోతుంది. రికార్డింగ్ సెకండ్స్ పడుతున్నాయి. ఇట్లా 4, 5 యాప్